శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో అతి ముఖ్యమైన విషయం, మనకి అంతరిక్షంలో ఏర్పడే సూర్యగ్రహణం, అతి పవర్ఫుల్ సూర్యగ్రహణం మనకి మహాలయ అమావాస్య రోజు అనగా అక్టోబర్ 2వ తారీఖు 2024 నాడు ఏర్పడుతోంది. ఇది ఈ 2024 సంవత్సరంలో ఏర్పడే ఆఖరి సూర్యగ్రహణం అని చెప్పవచ్చు. ఈ సూర్యగ్రహణం మనకి శతాబ్దిలోనే అంటే చాలా రోజుల తర్వాత ఏర్పడే ఇలాంటి కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఇది చాలా పవర్ఫుల్ అయిన సూర్యగ్రహణంగా కూడా చెప్పబడింది. ఇది మనకి కన్యా రాశిలో కేతుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది, ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది, గ్రహణ ఫలితాలు ఏంటి, ఏ రాశుల వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు మనకి తెలుసుకుందాం. ఎటువంటి దానాలు చేయాలి. ముఖ్యంగా 2024 సంవత్సరం రెండో సూర్యగ్రహణం. సహజంగా మనకి సూర్యగ్రహ సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పి ఉండటం వలన భూమిపై సూర్యకాంతి తగ్గుతుంది. గ్రహణ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కనపడ్డాగానే వాతావరణంలో మార్పుల వల్ల చాలా ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. శ్రీ క్రోధీనామ సంవత్సరం భాద్రపద బహుళ అమావాస్య అంటే మహాలయ అమావాస్య. మహాలయం అనగానే మనకి తెలుసు అందరికి. మహాలయం అయిపోయిన తర్వాత వచ్చే గ్రహణం అక్టోబర్ 2వ తారీఖు 2024 బుధవారం కన్యా రాశిలో కేతుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అదే కన్యా రాశిలో బుధుడు, కేతువు, రవి కూడా సంయోగం చెంది ఉన్నారు. ఇది కంకణాకార సూర్యగ్రహణం. చాలా అతిపెద్ద గ్రహణం. గ్రహణం అనేది మనకి అంతరిక్షంలో ఏర్పడే ఒక సంఘటన. దీని ప్రభావం భూమి మీద ఉండే అన్ని జీవరాశుల మీద ఉంటుంది. మనకు కనపడినా కనపడకపోయినా కూడా అన్ని జీవరాశుల మీద ఉంటుంది. ముఖ్యంగా గ్రహణం పడే ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది దీని ప్రభావం. అక్టోబర్ 2, 2024 బుధవారం నాడు ఏర్పడే సూర్యగ్రహణం మనకి భారతదేశ కాలమాన ప్రకారం చూసినప్పుడు రాత్రి 9:13 స్టార్ట్ అయ్యి ప్రారంభమై తెల్లవారుజామున 3:15 దాకా ఉంటుంది. అంటే ఈ గ్రహణం వ్యవధి సుమారు 6:04 ఉంటుంది. ఇది భారతదేశ కాలమాన ప్రకారం ఈ గ్రహణం రాత్రి సమయంలో ఏర్పడటం వలన భారతదేశంలో కనపడదు. కానీ ఈ గ్రహణ ప్రభావం మటుకు అన్ని రాష్ట్రాల మీద ఉంటుంది. ఈ గ్రహణం అమెరికా, మెక్సికో, చిలీ, అర్జెంటీనా, బ్రెజిల్, న్యూజిలాండ్ దేశాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ దేశాల్లో ఉండేవారు కంపల్సరీగా గ్రహణ నియమాలు మనం పాటించాలి. ఈ గ్రహణం అయిన తర్వాత మనకి దుర్గాదేవి నవరాత్రులు కూడా ప్రారంభం అవుతున్నాయి. విశేషం ఇక్కడ. వాళ్ళు మటుకు కంపల్సరీ ఇక్కడ ఎక్కడైతే కనిపిస్తుందో ఆ ప్రాంతాల వాళ్ళు కంపల్సరీగా ఆహార నియమాలు పాటించాలి. పట్టు విడుపు స్థానాలు పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలు వీలైనంత వరకు బయట తిరగకుండా ఉంటే మంచిది. అంటే ఆ అల్ట్రా వైలెట్ కిరణాల వల్ల చాలా ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఈ సూర్యగ్రహణం చాలా పవర్ఫుల్‌గా ఉంటుంది. ఈ సూర్యగ్రహణం చాలా కంకణాకారంతో చాలా విశేషమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి, ఇక్కడ మనం ఆ సమయంలో ఇల్లు శుద్ధి చేసుకోవడం గంగాజలంతో, కుదిరితే పసుపు నీళ్ళతో గాని ఏదో ఒక శుద్ధి చేసుకోవడం, ఆహార పదార్థాల నియమాలు పాటించడం ఇవన్నీ కూడా ఈ సమయంలో చేసుకోవాలి. అలాగే ఈ గ్రహణం వల్ల మనకి ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవించే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, జపాన్, ఇండోనేషియా దేశాల్లో సునామీలు గాని, భూకంపాలు గాని, ఇంకా ప్రకృతి వైపర్యాలు ఇలాంటివి వైపరీత్యాలు ఇలాంటివన్నీ కూడా మనకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ఈ గ్రహణ సమయంలో సహజంగా మనం దైవ బలాన్ని పెంచుకోవాలి. ఈ గ్రహణం హస్తా నక్షత్రంలో ఏర్పడుతోంది కాబట్టి ఈ నక్షత్రంలో ముఖ్యంగా 3 నెలల వరకు ఎటువంటి శుభకార్యాలు చేయరాదు. మీరు ఏ నక్షత్రంలో గ్రహణం ఏర్పడుతుందో ఆ నక్షత్రంలో 3 నెలలు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఈ గ్రహణ ప్రభావం ఏ రాశుల వరకు అనుకూలం, ఎవరికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి అని చూస్తే గనక కర్కాటక రాశి, మేషరాశి, ధనుస్సు రాశి, వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉంటాయి. గ్రహణ సమయంలో అందరికీ ప్రభావం ఉంటుంది. కానీ దాంట్లో కొంచెం విపరీతంగా ఉండడం. మరీ అంత ఇబ్బంది లేకుండా ఉండే రాశులవి. సింహరాశి, వృషభ రాశి, మకర రాశులు మధ్యమ ఫలితాలు. కన్యా, మిథున, కుంభ, తులా రాశులు, మీన రాశుల వరకు అధమ ఫలితాలు. ఎందుకంటే ఇవి చాలా ఎక్కువగా ఉంటుంది. కన్యా రాశిలో ఏర్పడుతోంది. అలాగే మీన రాశిలో ఎదురుగా 7th హౌస్ అది ఉండిపోతుంది. కుంభ, తులా రాశులకు కూడా ఈ అధమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే హస్తా నక్షత్రం, శ్రవణ, రోహిణి నక్షత్రం వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా హస్తా నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మరీ సీరియస్‌గా ప్రభావం అయితే ఒక నెల రోజులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో గాని వీటన్నిటిలో కూడా. ముఖ్యంగా మనం ఇందాక అధమ ఫలితాలు ఇచ్చే రాశులు అని చెప్పుకున్నాం కదా! కన్య, మిథున, కుంభ, తుల రాశులు, మీన రాశి వారు గ్రహణం తర్వాత శివాభిషేకం చేయించుకోవడం, గోధుమలు, ఉలవలు, పెసలు, బియ్యాన్ని దానంగా బ్రాహ్మణునికి దానం ఇవ్వడం. అలాగే వెండితో గాని, బంగారంతో గాని చేసిన సూర్యచంద్ర బింబాలు, నాగపడగను ఒక కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దక్షిణ సహితంగా దానం చేసుకోవాలి.
ఎందుకంటే దీనివల్ల చాలా ఇంపార్టెంట్ ఇది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం. కాబట్టి మీరందరూ కూడా ఈ పరిసరాలు పాటించాలి. అలాగే గ్రహణం కనపడే ప్రాంతాల్లో వాళ్ళు కూడా కంపల్సరీ చేసుకోవాలి. గ్రహణం కనపడని ప్రాంతాల వాళ్ళకి కూడా ఈ రాశుల వారికి చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదొచ్చినా కూడా గ్రహణం వచ్చినప్పుడు వాతావరణంలో మార్పులు ఏర్పడతాయి. ఆ సమయంలో మనం చేసే మంత్ర జపం చాలా విపరీతమైన దైవ బలాన్ని పెంచి మనకి మానసికంగా ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది కాబట్టి ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మనకి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం, పంచాక్షరి మంత్రం మీకేమైనా జపాలు, మంత్రాలు ఏమన్నా ఉపదేశం పొందుంటే ఆ మంత్ర జపాన్ని చేసుకోవడం, ఏమీ లేకపోయినా కూడా లలితా సహస్రనామం, అలాగే గణపతి స్తోత్రాలు, విష్ణు సహస్రనామం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇది అయిన తర్వాత అందరూ కూడా స్నానం చేసి, ఆ శివాలయ దేవ దర్శనం చేసుకొని, మనం దానం చేయటం వలన చాలా మటుకు ఆ ప్రతికూలతను తగ్గించుకోగలుగుతాము. దైవ బలం పెంచుకోవడం వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మహాలయ అమావాస్య మార్నింగ్ టైం పితృదేవతలకి చేసుకోవడం, తర్వాత గ్రహణ సమయంలో వీలైనంత వరకు పొద్దున్నే స్నానం చేసి మనం పూజ చేసుకోవడం అన్నది కూడా మంచి ఫలితాలనిస్తుంది. ఇదండి ఈ 2/10/24 ఏర్పడే సూర్యగ్రహణం యొక్క విశేషాలు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. మనకి ఈ సమయంలో ఆ మంత్రబలాన్ని గ్రహణం అనేది ఒక యోగం అంటారు కాబట్టి ఆ సమయంలో మనం వాడుకోవడం వలన ఒకసారి చేస్తే మంత్రం 100 సార్లు చేసినట్టు ఫలితం ఉంటుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఆ రవి భగవాన్ యొక్క అనుగ్రహాన్ని, నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.